హాయ్ సార్, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వచ్చేసి శ్రీశైలం హైవేకి ఉన్న కందుకూరు దాటాక మనకు లోరెన్స్ ప్యారడైస్ లేఅవుట్కి వచ్చాము. ఈ లేఅవుట్ వచ్చేసి శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉంటుంది. ఈ లేఅవుట్ మనకు కనిపించేంత శ్రీశైలం హైవే. ఇది కనిపించే బోర్డు వచ్చేసి మన లోరెన్స్ ప్యారడైస్ అని లేఅవుట్ అంటారు దీన్ని. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు 60 ఎకరాల లేఅవుట్. ఇది ఎంట్రన్స్ మనం వెళ్తున్నాము, ఇప్పుడు లేఅవుట్ లోపలికి వెళ్తున్నాము. ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. ఈ లేఅవుట్లో మనకు 400 ప్లస్ 200 టోటల్ 600 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్లాట్స్ వచ్చేసి వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అవైలబుల్ ఉంది. అలాగే 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది. ఈ లేఅవుట్ వచ్చేసి లోరెన్స్ ప్యారడైస్ లేఅవుట్. ఈ లేఅవుట్ డిటిసిపి ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. అలాగే ఇది 4th సిటీలోనే ఉంటుంది ఈ లేఅవుట్. మన రేవంత్ రెడ్డి ఏదైతే అనౌన్స్మెంట్ చేశాడు కదా, ఆ 4th సిటీ హెచ్ఎండిఏ పరిధి అని, ఇది హెచ్ఎండిఏ అథారిటీలోనే ఉంటుంది ఈ లేఅవుట్. ఈ లేఅవుట్ వచ్చేసి క్లియర్ టైటిల్ లేఅవుట్. అలాగే మనకు ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. ఇంకోటి, ఈ లేఅవుట్లో 1% కూడా లిటిగేషన్ అనేది ఉండదు. ఇందులో మనకు 50 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అలాగే 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మన ప్లాట్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్కి ఉంటున్నాయి. ఇది కనిపించే అంతా 50 ఫీట్ రోడ్డు. అలాగే మనకు ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కట్టి ఉంది, ఆల్రెడీ యూజ్ చేశారు. అలాగే ఇందులో 2-3 హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. అందులో ఉంటారు కస్టమర్స్ అనేది, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కస్టమర్స్ హౌస్లో ఉంటారు. అలాగే ఈ లేఅవుట్కి వచ్చేసి ఫుల్ మెయింటెనెన్స్ కూడా ఉంది. ఇందులో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, అలాగే వర్కర్స్ కూడా ఉంటారు. ఇది ఎనీ టైం వర్కర్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు. గార్డెన్ మెయింటెనెన్స్ ఉంటుంది, పార్క్ మెయింటెనెన్స్ ఉంటుంది, అన్నీ మనకు క్లియర్గా ఉంటుంది. ఈ లేఅవుట్లో మనకు స్ట్రీట్ లైట్స్ కూడా వెలుగుతూనే ఉంటాయి లోరెన్స్ ప్యారడైస్ లేఅవుట్లో నైట్ పూట అయితే. ఇది క్లియర్ టైటిల్ లేఅవుట్. ఇంకోటి, ఇది మనకు శ్రీశైలం హైవేకి అక్కడ కడతాలకి 2 కిలోమీటర్స్ వస్తుంది, కందుకూరుకి 2 కిలోమీటర్స్ వస్తుంది. మనకు ఎలాంటి వస్తువు కొనుక్కోవాలన్నా కడతాలకి వెళ్ళొచ్చు, కందుకూరుకి వెళ్ళొచ్చు. ఇది మంచి రీజనబుల్లో మనకు వస్తుంది ప్లాటు. ఇది శ్రీశైలం హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది బెస్ట్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ స్విమ్మింగ్ పూల్ ఇది కనిపిస్తుంది కదా, స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్తున్నాము. ఇది 40 ఫీట్ల రోడ్లో స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్తున్నాము. ఈ ప్లాటు మనకు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. మనకు శ్రీశైలం హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే కర్తాల్కి నియర్ బై, కందుకూరుకి నియర్ బై ఇన్వెస్ట్మెంట్ చేయాలకు ఇది బెస్ట్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. కనిపించేంత స్విమ్మింగ్ పూలే. ఇంకోటి, మనకు రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేసిన నియర్ 4th సిటీలోనే ఉంటుంది ఈ ప్లాటు. హెచ్ఎండిఏ డెవలప్మెంట్ అథారిటీలోనే ఉంటుంది ఈ ప్లాటు. మనకు చాలా బాగుంటుంది ప్లాట్. మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికే వచ్చాము. ఈ ప్లాట్ కనిపించేంత ప్లాట్ ఇది 200 స్క్వేర్ యార్డ్ ప్లాటు, కార్నర్ ప్లాటు దీనికి పక్కకు ఉంటుంది. ఇది అక్కడ హౌస్ కూడా ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా మన బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే ఇది కనిపించేంత హౌస్, అందులో ఉంటారు. ఇది కనిపించేంత హౌస్, ఇదంతా ప్లాటు 200 స్క్వేర్ యార్డ్ ప్లాటు. కార్నర్ ప్లాట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది ప్లాటు లోరెన్స్ ప్యారడైస్లో, ఇది మన ప్లాటు 200 స్క్వేర్ యార్డ్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మంచి రీజనబుల్ రేట్లో మనకు వస్తుంది ప్లాట్. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అది హౌస్ ఆల్రెడీ హౌస్ కట్టుకొని ఉన్నారు. మంచి రీజనబుల్ ప్లాట్, ఇది మంచి రేటుకి వస్తుంది. పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ. మనకు పార్కే కనీసం 1 ఎకర్ పార్క్ ఉంటుంది. ఇదంతా చాలా విశాలమైన లేఅవుట్ కాబట్టి క్లియర్ టైటిల్. ఇంకోటి మనకు మెయిన్గా చెప్పుకోవాల్సిన క్లియర్ టైటిల్. మనకు ఇది రీజనబుల్ రేట్లో ఉంటుంది. డిటిసి అయినప్పుడు మనకు శ్రీశైలం హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న మనకు ఇది బెస్ట్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ మనం 50 ఫీట్ రోడ్కి వచ్చేసాము. ఇది మళ్ళీ మనము బయటికి వెళ్తున్నాం లేఅవుట్ నుంచి.